కర్కాటక రాశి వారికి 2025 జనవరి 10 నుండి 20 వరకు కాలం సాధారణంగా మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది. ఆ వివరాలు మరియు పరిహారాలు చూద్దాం. గ్రహ స్థితి ప్రభావం. 1. చంద్రుడు, రాశి అధిపతి, మనస్తత్వాన్ని, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని అస్థిరతలు ఉండవచ్చు. 2. శని మరియు రవి ప్రభావం ఉద్యోగంలో ఒత్తిడి, కొంతకాలం బాధ్యతల పెరుగుదలను చూపిస్తాయి. 3. కుజ గ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచగలదు, కాని ఆగ్రహాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఫలితాలు. ఆర్థికం. అనవసర ఖర్చులు అధికం కావచ్చు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. కొత్త పెట్టుబడులు చేసే ముందు జాగ్రత్త అవసరం. కుటుంబం. కుటుంబంలో శాంతి కొంతకాలం తగ్గుతుందని భావించవచ్చు. ముఖ్యంగా స్నేహితులు లేదా సహచరులతో వివాదాలు తలెత్తకుండా చూడండి. సంబంధాల విషయంలో నిగ్రహం పాటించడం మంచిది. వృత్తి, కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు, కానీ మీ కృషి మరియు సమయపాలన అత్యవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా పనిచేయాలి. ఆరోగ్యం. గుండె సంబంధిత సమస్యలు లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. మంచి ఆహారం, విశ్రాంతి ముఖ్యం. పరిహారాలు. 1. దేవారాధన. సోమవారం రోజులు శివుడికి పూజ చేయడం మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. 2. చంద్రగ్రహ శాంతి కోసం ప్రతి సోమవారం పాలు లేదా వెండి దానం చేయండి. చంద్రగ్రహ మంత్రం ఓం శ్రీం సోం సోమాయ నమః 108 సార్లు పఠించండి. 3. దానం. పండ్లు, కందిపప్పు లేదా పాలు దానం చేయడం మానసిక ప్రశాంతిని కలిగిస్తుంది. 4. రుద్రాభిషేకం. శివలింగం మీద పాలు, తేనె, బెల్లం, జలంతో అభిషేకం చేయండి. ముఖ్య సూచన: భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రతి పని తర్కబద్ధంగా చేయండి. యోగా లేదా ధ్యానం చేయడం మానసిక ప్రశాంతి కోసం సహాయపడుతుంది. తెల్లని వస్త్రాలు ధరించడం, సౌమ్య స్వభావాన్ని అనుసరించడం మీకు సానుకూలతను అందిస్తుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. మా ఛానల్ను ప్రోత్సహిస్తూ ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి పరిహారాలతో మీకు మంచి కాలం కలిసివచ్చేలా తెలియజేస్తాము.